అంజనన్న కాల్‌లో లేరు. Yeah, that's why I'm saying.
యా హాయ్ సారీ కాల్ మాట్లాడుతుంటే ఫైల్ షేర్ అయిందమ్మా. Yeah. స్క్రీన్ షేర్ చెప్ప. Yes. స్క్రీన్ షేర్ చేసావా ఆల్రెడీ? Priyanka task. స్క్రీన్ కనిపించట్లేదు నాకు, మీకు కనిపిస్తుందా? నో అంజన్ స్క్రీన్ షేర్ కాలేదు. షేర్ చేసి స్టాప్ అయింది అనుకుంటా. కిరణ్ కుమార్ Okay, wait. Stop and see. Okay. Yeah. కిరణ్ కాల్లో ఉన్నావా బయట? హలో కిరణ్, వినిపిస్తుందా? It's hanging. వేరే వాళ్ళు ఎవరికి షేర్ చెప్ప స్క్రీన్. కిరణ్ వినిపిస్తుందా? వేరే వాళ్ళు ఎవరిని షేర్ చేయండి స్క్రీన్. ఎవరితో మాట్లాడుతున్నావు కిరణ్? రికార్డ్ చేయమ్మా ప్రియాంక. ఓకే. ఆల్రెడీ రికార్డింగ్ లో ఉన్నాను. చేశారా? చూడలేదమ్మా. టాస్క్ ఓపెన్ చేయ ఒకసారి. ఫైల్లో ఇన్ఫర్మేషన్ తీసుకున్నావు, పాత్ ఇచ్చావు, లొకేషను, కంప్రెషన్ వాడి. గుడ్. ఓకే, పర్ఫెక్ట్ మా. చేశారు ఎవరన్నా మిగతా వాళ్ళు? లైన్ నెంబర్ 3 నుంచి మన దగ్గర ఆల్రెడీ కోడ్ ఉంది. ఓకేనా? మీరు రాయాల్సింది 1 and 2 లైన్సే. ఓకే, टास्क अंदर अर्थమైందా? सिराज आप कंप्लीट किया? हेलो, हाँ, टास्क कंप्लीट किया? नहीं सर। पेंडिंग मत करना भाई, खत्म करना पड़ेगा. నెక్స్ట్ మాది అపెండ్ ఫైల్ హ్యాండ్లింగ్ వాడి ఒకవేళ ఫైల్ ఉంటే కనుక్కొని అప్డేట్ చేయాలి, అపెండ్ చేయాలి. ఫైల్ లేకపోతే కొత్త క్రియేట్ చేసి యాడ్ చేయాలి లైన్స్. అది చూసా. ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఫోల్డర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపించాలి. సో ఫైల్ కూడా న్యూ ఫైల్ క్రియేట్ చేయడం. ఇన్ కేస్ ఫైల్ ఆల్రెడీ ఉంటే న్యూ లైన్ యాడ్ చేశాను. అపెండ్ వాడినావు కానీ ఏ వాడాలి కదా, స్లాష్ అని వాడాలి. అపెండ్కి ఏ వాడినావు. ఓకే, లైన్ నెంబర్ 16 లో మళ్ళీ కండిషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫైల్ ఉంటే కొత్త లైన్ యాడ్ చేయగలంటే కింద యాడ్ చేయాలి, కింద రావాలంటే స్లాష్ అని వాడాలి. లేకపోతే నార్మల్ గా ఇట్లే రాస్తాం. ఓకే, రైట్ లైన్ లో ఏముంది ఇన్ఫర్మేషన్? రైట్ లైన్ ఎక్కడ డిక్లేర్ చేసినాం వేరియబుల్? రైట్ లైన్, సారీ న్యూ లైన్. 17 న్యూ లైన్ పైన ఉంది. దిస్ ఈజ్ న్యూ లైన్ అండ్ ప్రియాంక అని రాసినావా? ఓకే. ఒకవేళ ఫైల్ ఉంటే
దాంట్లో కొత్త లైన్ యాడ్ చేయాలి కాబట్టి సెకండ్ లైన్ థర్డ్ లైన్ నుంచి యాడ్ చేసి వస్తుంది, అప్పుడు స్లాష్ అని వాడతాం. లేదు ఒకవేళ దాంట్లో ఫ్రెష్ ఫైల్ క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ క్రియేట్ చేయబోతుంది అనమాట. ఓకే గుడ్. ఓఎస్ డాట్ పాత్ డాట్ ఎగ్జిస్ట్ అయినా వాడచ్చు. ఇంకోటి కూడా ఉంది, ఓఎస్ డాట్ పాత్ డాట్ ఈజ్ ఫైల్. 11th లైన్ కంట్రోల్ డి. ఓఎస్ డాట్ పాత్ డాట్ ఈజ్ ఫైల్, ఎగ్జిస్ట్ ప్లేస్ లో ఈజ్ ఫైల్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఈజ్ ఫైల్, ఫైల్ ఉందా అని అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈజ్ ఫైల్ ఓకే ఫైల్, ఎస్ సింగిల్ వర్డ్. నాకన్నా కామెంట్ చేసి ఇది మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి సార్ తర్వాత. ఓకే కామెంట్ ఏదో కామెంట్ చేయండి. నెక్స్ట్ డిక్షనరీ ఆపరేషన్స్. చెప్పినా డిక్షనరీ లేదు కదా? లేదంజన్. ఓకే, డిక్షనరీ ఆపరేషన్స్. కొత్త టాపిక్ డిక్షనరీ ఆపరేషన్స్. ఎగ్జాంపుల్ ఇదో పెట్టాం. n ఈక్వల్స్ టు 1, n ఈక్వల్స్ టు 1. జూమ్ చేయవో చిన్న ఉండాలి లెటర్స్. ఓకే ఓకే డన్ డన్, చాలు. నెక్స్ట్ st ఈక్వల్స్ టు ఎస్టీ. st ఈక్వల్స్ టు ఏదైనా పేరు రండి, బెంగళూరు ఏదో ఒకటి. li ఈక్వల్స్ టు లిస్ట్ లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ డి, థర్డ్ లైన్ కంట్రోల్ డి. li ప్లేస్ లో tu డబుల్ బ్రాకెట్స్ చేంజ్. ఇక్కడ తెలుసా మనకి, ఇక్కడ నేర్చుకున్నాం కదా మనం. ఎస్ అంజన్. లైన్ నెంబర్ 1 లో ఇంటీజర్, 2 లో స్ట్రింగ్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ టపుల్. టపుల్. క్లియర్ కదా? ఇక్కడ వరకు ఏం కన్ఫ్యూజన్ లేదు. ఎస్ అండి. ఓకే, నెక్స్ట్ కింద డి ఈక్వల్స్ టు ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయము. ఫ్లవర్ బ్రాకెట్స్ కొటేషన్ లోపల నేమ్, కొటేషన్ తర్వాత కోలన్ స్పేస్, కోలన్ తర్వాత స్పేస్, ఓకే కొటేషన్ లోపల నేమ్. అగైన్. పేరు ఏదో ఒకటి పేరు, వాల్యూ అది కీ, ఇది వాల్యూ, కామా టెక్, కొటేషన్ లో టెక్, టెక్నాలజీ, టెక్ స్టాక్ అంటారు, టెక్నాలజీ, పైథాన్, కోలన్ స్పేస్, కంటిన్యూ కోలన్ స్పేస్, పైథాన్. ఓకేనా? దీని టైప్ కనుక్కోండి, డిఐఆర్ కనుక్కోండి, లెంత్ కనుక్కోండి. గుర్తుంది అందరికి డిఐఆర్ ఎందుకు వాడతామో? టైప్, లెంత్, డిఐఆర్ మర్చిపోకండి.
నో నో నో. టైప్ ప్లేస్ లో టైప్ సింటాక్స్ తెలుసమ్మా, మర్చిపోయిన సింటాక్స్. 7th లో సింటాక్స్ ఏంటి? టైప్ ఆఫ్ ఎనీ వేరియబుల్ ఇవ్వాలి. ఆఫ్ లో డిఐఆర్ ఇస్తే దాని అర్థం ఏంటి? ఎవరిని కనుక్కోవాలనుకుంటున్నావు డైరెక్టరీ మీద నువ్వు? దాని కింద సింటాక్స్ ఏమో 7th లో ఎండింగ్ ఎంటర్. డిఐఆర్ ఆఫ్ ఏం చేయబోతున్నావు ప్రియాంక? డిఐఆర్. సింటాక్స్ ఫర్ డిఐఆర్ అని రాయి. కామెంట్ పెట్టి సింటాక్స్ ఫర్ డిఐఆర్. కింద ఎగ్జాంపుల్ రా చూద్దాం. సింటాక్స్ రాయి. ఆ సింటాక్స్ వస్తేనే మీకు రాయగలరు. ఎంటర్, ప్రింట్, స్టార్టింగ్ ఏం రాయాలి? వేరియబుల్. నో, అదే సింటాక్స్ రాలేదు నీకు, ఎందుకు చూడుతున్నా? మిగతా వాళ్ళు చెప్పండి పా. డిఐఆర్ ఆఫ్ డిఐఆర్ ఆఫ్ బ్రాకెట్ లో వేరియబుల్ లెస్ దాన్ ఎనీ అండర్ స్కోర్ లెస్ దాన్ ది. దిస్ ఇస్ ఏ సింటాక్స్ రాయమన్నా, ఎగ్జాంపుల్ ఆన్సర్ రాయమని లేదు. ఎనీ అండర్ స్కోర్ వేరియబుల్ అండర్ స్కోర్ నేమ్. 9th లైన్ చూసి 7th లైన్ రాయాలి. అర్థమైందా? ఇప్పుడు చూడు, మేము మిస్టేక్ చేసినాం 7th లైన్ లో. బ్రాకెట్స్ ఎక్స్ట్రా ఉన్నది, రిమూవ్ చేయి. 7th లైన్ లో ఎక్స్ట్రా బ్రాకెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓకేనా? సింటాక్స్ మర్చిపోవద్దండి. నీకు అప్లికేషన్ నా సింటాక్స్ కూడా రాయమని నువ్వే రాస్తున్నావా, వేరే వాళ్ళు రాస్తున్నారా? అన్ని సింటాక్స్ రాయమని ఎవరు రాస్తున్నారు? డే 1 నుంచి ఇప్పుడు చెప్పిన సింటాక్స్ ఒక ఫైల్ రాయమని చెప్పానే. ప్రియాంక అయితే ఫైల్స్ వీడియోస్ యాడ్ చేస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు రాస్తున్నారప్ప? ఎవరిని చెప్పారు చేస్తామని? నో రెస్పాన్స్. మంజు, సాయి. సరే, సింటాక్స్ రావాలమ్మా, పర్ఫెక్ట్ రావాలి నీకు. ఓకేనా? మర్చిపోకూడదు. నిద్రలో అడిగినా చెప్పే విధంగా ఉండాలి. డిఐఆర్ ఎందుకు వాడదాం? డైరెక్టరీస్ ని కనుక్కోవడానికి. ఏం డైరెక్ట్? ఆపరేషన్ ఏ డేటా టైప్ అయితే ఇస్తున్నామో ఆ డేటా టైప్ సంబంధించిన ఆపరేషన్స్ కనుక్కోవడానికి. ఓకేనా? డైరెక్టరీస్ అంటే మళ్ళీ ఫోల్డర్స్ అవుతాయి. డిఆర్ అనే ఒక షార్ట్ కట్ వర్డ్ అనమాట. టు నో ది ఆపరేషన్స్ ఫర్ ద పర్టికులర్ డేటా టైప్ నేమ్. ఓకే. 9th లైన్ కామెంట్, సేవ్ అండ్ రన్. సింటాక్స్ అనేది వస్తేనే మీకు రాయగలరు ఎగ్జాంపుల్. సింటాక్స్ మర్చిపోతే ఏం లాభం లేదు. ఎక్కడ నుంచి రివైజ్ చేయొచ్చు? క్లియర్. క్లియర్ టు వాల్యూస్ వరకు. టైప్ ఏమొచ్చింది? డిక్ట్. లెంత్ ఎంత ఉన్నాయి? 2. ఇక్కడ ఏంటంటే లెంత్ ఎందుకు వచ్చింది 2 అంటే కీ అండ్ వాల్యూ కాంబినేషన్. కింద చూపించు, కోడ్ చూపించు. 5th లైన్ ఎండింగ్ ఎంటర్. ఎగ్జాక్ట్ గా నేమ్ కిందకి వచ్చేమో, నేమ్ కింద పెట్టు, ఎన్ దగ్గర కర్సర్ పెట్టు, స్పేస్ ఇచ్చుకుంటున్నా, హ్యాష్ పెట్టి కేఈవై కి కోలన్ ప్రియా కింద వాల్యూ, కామా బ్యాక్ స్పేస్ స్పేస్ ఇస్తే క్లారిటీ ఉంటుంది. కామా స్పేస్ అగైన్ టెక్నాలజీ అనేది కీ, దాని వాల్యూ ఏంటి? పైథాన్. అర్థమైందా? డిక్షనరీ అనేది కీ అండ్ వాల్యూ కాంబినేషన్ లో విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్ లో కామా సెపరేట్ ఎన్ని ఉండొచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? నేమ్ అనేది చూడగానే దాని వాల్యూ ఏమంటే ప్రియా అనుకోవచ్చు. టెక్నాలజీ అనేది కీ, దాని వాల్యూ ఏంటి? పైథాన్. అర్థమవుతుంది అందరికి? కాంబినేషన్ అనమాట. డిక్షనరీ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్ కీ అండ్ వాల్యూ కాంబినేషన్ లో ఉంటే దాన్ని డిక్షనరీ అంటారు. ఇది వెరీ ఫాస్ట్ అనమాట. మిగతా డేటా టైప్స్ తో పోలిస్తే వెరీ ఫాస్ట్.
ఇప్పుడు లిస్ట్ లోకిన ఎక్కడో పైథాన్ పెట్టుకుంటాం, తెలియదు మనకి ఎక్కడ ఉంది పొజిషన్ అనమాట. తెచ్చుకోవాలంటే చాలా లేట్ అవుతుంది. ఓకేనా, దానికి కాంప్లెక్సిటీ అంటారు, ఎంత కష్టము అవుతుంది అనేది. టప్పులైనా లిస్ట్ అయినా సేమే కదా, ఎట్రేట్ చేయాలి, తెచ్చుకోవాలి. అట్లా లేకుండా ఇప్పుడు దీంట్లో 5th లైన్ లో పైథాన్ రావాలంటే ఏం చేస్తారు? పైథాన్కి ఎక్కడుంది బేస్? ఏంటి పైథాన్ దేంట్లో ఉంది? టెక్నాలజీ అనే కీలో. అది టెక్నాలజీ కీ వాడి డైరెక్ట్ వాల్యూ తీసుకుని రావచ్చు. వాల్యూని వాడి కీ తీసుకురాలేము, కీ వాడి వాల్యూ తీసుకుని రావచ్చు అనమాట. ఓకే, లైన్ నెంబర్ 5 కాపీ చేయమా, కొత్త ఫైల్. అర్థమవుతుంది అందరికి? వెరీ వెరీ ఇంపార్టెంట్ డిక్షనరీ. ఎగ్జాంపుల్ 2 ఏదో ట్రై. ప్రింట్ డి డాట్ దాంట్లో ఆపరేషన్ చూడు ఏముందో, గెట్ తో ఉంది చూడు ఆపరేషన్. డిటి గెట్ అని ఉందా? అక్కడ చూడాల్సింది చెప్పు. లాస్ట్ లైన్ లో ఉంది. వితౌట్ అండర్ స్కోర్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆపరేషన్స్ అన్ని. క్లియర్ నుంచి స్టార్ట్ ఉంది కదా, గెట్. ఓకే, డి డాట్ గెట్ ఆఫ్ ఏదైతే కావాలనుకుంటున్నామో వాల్యూ, దానికి సంబంధించిన కీ ఇవ్వాలి. ఇప్పుడు పైథాన్ కావాలనుకుంటున్నాం కూడా ఏమి ఇస్తాం? వెయిట్. పైథాన్ కావాలంటే ఏమి ఇస్తాం? టెక్నాలజీ. అది ఎట్లుంది టెక్నాలజీ? ఏంటి, స్ట్రింగ్ ఇంటీజరా? స్ట్రింగ్. సేమ్ అట్లాగే పెట్టాలి. ఇది కోట్స్ లో టెక్నాలజీ. సేవ్ అండ్ రన్. ఎగ్జాంపుల్ 2 వచ్చిందా పైథాన్? క్లియర్. నెక్స్ట్ ఇదే మాదిరి ప్రియాన్ ప్రింట్ చేయమా. ఓకే, కంట్రోల్ డి. సేవ్ అంటాను. చూసావా, కీ తెలిస్తే వాల్యూ ఇది తీసుకురావచ్చు. ఎంత ఫాస్ట్ ఉంది డిక్షనరీ. లూప్స్ వల్ల ఏం వాడలేము, డైరెక్ట్ ఆపరేషన్ ఉంది. అబ్జర్వ్ చేశారా? ఓకే, చివరిన లైన్ నెంబర్ 1 చివరిన పైథాన్ తర్వాత కొటేషన్ తర్వాత కామా ఇంకో కీ వాల్యూ కాంబినేషన్ పెడుతున్నాం. స్పేస్ 25 లేదు స్ట్రింగ్ కాదు, ఇంటిజర్. 25 స్పేస్ కొటేషన్ లోపల మ్యాథ్స్, MATHS మ్యాథ్స్. ఇప్పుడు నాకు మ్యాథ్స్ ప్రింట్ అవ్వాలంటే 25 కీ. కంట్రోల్ డి. రైట్, గుడ్. విత్ ఇన్ కొటేషన్ అవసరం లేదు ఇక్కడ. అర్థమైందా? క్లియరా? దీంట్లో మనం స్లైసింగ్ వాడలేం. మామూలుగా అన్నింటిలో స్లైసింగ్ వాడచ్చు కదా, లిస్ట్ లో వాడచ్చు, టపుల్లో వాడచ్చు, స్ట్రింగ్ లో వాడచ్చు. డిక్షనరీలో స్లైసింగ్ ఉండదు. ఏమున్నా డైరెక్ట్ కీ అండ్ వాల్యూ కాంబినేషన్ నడుస్తుంది. ట్రై చేయమ్మా. 4th లైన్ కంట్రోల్ డి, ఇండెక్స్ 0 ఇవ్వు, కంట్రోల్ డి. ఇది కాదు, స్లైసింగ్ కాన్సెప్ట్ మాదిరి ఇవ్వు. డి స్క్వేర్ బ్రాకెట్. స్లైసింగ్ ఎలా ఇస్తాము? ఓకే, అవసరంలా. సేవ్ అంటాను. క్లియర్ స్క్రీన్ కొట్టు, అవుట్పుట్ మొత్తం కనిపించలే. CLS ఎంటర్. CLS ఎంటర్. క్లియర్ స్క్రీన్ అనమాట. ఎగ్జాంపుల్ 2 ఏమొచ్చింది? 0 అనేది ఇండెక్స్ ఇచ్చాం, 0 అని మేము ట్రై చేసాం. ఏమనింది? అంటే అది కీగా కన్సిడర్ చేసుకుంటుంది. ఓహో, నువ్వు 0 అనేది కీని ఇచ్చావా అందుకని. కీ లేదు నా దగ్గర, 0 అనేది కీ లేదు. 5th లైన్ కంట్రోల్ డి. 6th లైన్ కామెంట్ పెట్టము. 6th లైన్ కామెంట్ చివర రాసుకో. స్లైసింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ డిక్షనరీ. It will treat as index number as key. It will treat index number as key. ఓకే, ఇప్పుడు అదే మరి 25 మనకు మ్యాథ్స్ రావాలనుకో,
ఫిఫ్త్ లైన్ లో ఏం పెట్టాలి? 25. 25 పెట్టి 0 ప్లేస్ లో. ఫిఫ్త్ లైన్ లో 0 ప్లేస్ లో 25. ఓకేనా? అది స్లైసింగ్ కాదు, కీ అడుగుతున్నాం అనమాట. వచ్చింది. ఓకేనా? ఫిఫ్త్ లైన్ చివరిన ఇది అవుట్ ఆఫ్ సిలబస్. కామెంట్ పెట్టి అవుట్ ఆఫ్ సిలబస్. ఆ పైన డాట్ గెట్ అనేది ఆపరేషన్ వాడినాం డైరెక్ట్ గా మనం. అవుట్ ఆఫ్ సిలబస్ స్టైల్ 2 అని రాసుకున్నాం. అవుట్ ఆఫ్ సిలబస్ స్టైల్ 2 స్పేస్ స్టైల్ 2. స్టైల్ 1 అనేది డాట్ గెట్ వాడడం. స్టైల్ 2 ఇదన్నమాట. క్లియరా? అర్థమైందా? అవన్నీ స్టైల్ 1 గెట్ వాడేది. లైన్ నెంబర్ 1 కాపీ. కొత్త ఫైల్. న్యూ ఫైల్. ఓకే. కొత్త ఫైల్లో. చివరిన 25 మ్యాథ్స్ రిమూవ్ చేసి మళ్ళీ నేమ్ ఇవ్వు, ప్రియాంక ఇవ్వు సారి. ఓకే. 25 మ్యాథ్స్ రిమూవ్ చేసి నేమ్ ప్రియాంక. ప్రింట్ ఆఫ్ డి స్క్వేర్ బ్రాకెట్ ప్రియాంక. ఆ ఇండెక్స్ నెంబర్ ప్లేస్ డైరెక్ట్ కీ ఇస్తాం అనమాట. ఇది స్టైల్ 2. డి స్క్వేర్ బ్రాకెట్ ప్రియాంక. సారీ ప్రియాంక కాదు, నేమ్. బట్ కోట్స్ మిస్ అయినావు. బట్ అంజన్ కీస్ 2 ఉన్నాయి కదా డూప్లికేట్. అది దానికోసం చెప్తున్నా. ఓకే. గెస్ చేయండి ఏమొస్తుంది ఆన్సర్. ప్రియానా ప్రియాంకనా? ప్రియాంక. 7 రన్. ఎగ్జాంపుల్ 3. ఎందుకు మనం గెట్ Second line. అడగలేదు కదా. కింద థర్డ్ లైన్ లో ఏ ఈక్వల్స్ టు 2, బి ఈక్వల్స్ టు 90, ఏ ఈక్వల్స్ టు 10. ప్రింట్ ఏ ప్లస్ బి. ఆన్సర్ ఎంత? 100. ఇదే కాన్సెప్ట్ అక్కడ జరిగింది కూడా. ఓకేనా? సేమ్ కీ ఇస్తే వాల్యూ వేరే డిఫరెంట్ ఉంటే కదా లేటెస్ట్ తీసుకుంటుంది. అదే జరిగింది. మొదటి నేమ్ ప్రియ రావాలి, సేమ్ అదే కీ ఇచ్చావు కాబట్టి ప్రియాంక వచ్చింది. ఈ కాన్సెప్ట్ లో 100 వస్తుంది తెలుసు కదా మనకు, ఆల్రెడీ ప్రూవ్ చేసాం కదా ఇంతకుముందు మనం. లేటెస్ట్ వాల్యూని కన్సిడర్ చేస్తుంది ఆ పేరెంట్. అదే మాదిరి ఫస్ట్ నేమ్ కోలన్ ప్రియ ఇచ్చినావు, మళ్ళీ చివరిన నేమ్ కోలన్ ప్రియాంక ఇస్తే లేటెస్ట్ వాల్యూ తీసుకుంటుంది. సేవ్ చేయలే ఫైలు పేరెంట్. క్లియరా? దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్. అర్థమైందా? యూనిక్ గా ఉంటేనే మనం పర్ఫెక్ట్ తీసుకొని రావచ్చు. నువ్వు డూప్లికేట్ నాట్ అలౌడ్ అంటే అలో చేస్తుంది, కానీ లేటెస్ట్ వాల్యూ వచ్చిందో తీసుకుంటుంది అనమాట. ముందు పోతాయి. మళ్ళీ నేమ్ కోలన్ వేరే పేరు ఇచ్చామన్నప్పుడు ఏమొస్తుంది? కొత్త పేరు వస్తుంది. అంతేనా? అవునండి. ఓకే, ఆటోమేటిక్ గా ఓవర్ రైడ్ అయిపోతుంది అనమాట అది. క్లియరా? డిక్షనరీ అంటే సరే. లైన్ నెంబర్ 1 ఎండింగ్ ఎంటర్, కౌంట్ 6 ప్రింట్ చేసి చూడు. లైన్ నెంబర్ 1 ఎండింగ్ ఎంటర్, ప్రింట్ డి. ఇక్కడేమో రాసేది మాత్రం 3 కనిపిస్తున్నాయి. 3 కీస్ 3 వాల్యూస్ కనిపిస్తున్నాయి. అవుట్పుట్ వచ్చేది ఏమొస్తాయి? 2 వస్తాయి. నేమ్ కోలన్ ప్రియాంక, టెక్నాలజీ కోలన్ పైథాన్. క్లియరా? ఓకే. నెక్స్ట్
కంట్రోల్ ఎన్, కంట్రోల్ ఎన్, కంట్రోల్ బి, అది కాపీలో ఉంది కదా, కంట్రోల్ బి, సేవ్, కంట్రోల్ ఎస్. 4 or 3 an example. Print d dot keys. Keys అనే ఆప్షన్ ఆపరేషన్ ఉంది కదా దాంట్లో. yes Anjan. ఓకే, d dot keys, keys మెథడ్ ఇవ్వు. అంతే, అన్ని కీస్ కనుక్కోవడానికి 7 రన్. ఏమొచ్చాయి? డిక్ట్ కీస్ అని వచ్చాయి, నేము కమ టెక్నాలజీ. కానీ దీన్ని మనం వాడుకోలేము అనమాట. ఇది డిక్షనరీ స్టైల్లో డిక్ట్ అండర్స్కోర్ కీ వచ్చింది. ఆ డేటా టైప్ మన దగ్గర లేదు. ఓకేనా, దీన్ని మనం లిస్ట్ లో కన్వర్ట్ చేయాలంటే కంట్రోల్ డి, సెకండ్ లైన్ కంట్రోల్ డి, లిస్ట్ ఆఫ్ డి డాట్ కీస్, లిస్ట్ ఆఫ్ పెట్టు, LIST ఆఫ్, మొత్తానికి లిస్ట్ పెట్టు, అక్కడ కాదు, మొత్తాన్ని లిస్ట్ ఆఫ్ లో లిస్ట్ ఆఫ్ డి డాట్ కీస్, లిస్ట్ ఆఫ్ LIST ఆఫ్, LIST ఆఫ్, స్క్వేర్ బ్రాకెట్ కాదు, లిస్ట్ ఆఫ్ నార్మల్ బ్రాకెట్, లిస్ట్ ఆఫ్ 7 రన్. అర్థమైందా? ఇట్లా తెచ్చుకోవాలి. ఇదేంటి అవుట్పుట్ టైపు? లిస్ట్. లిస్ట్ వచ్చింది కూడా మనకు ఆపరేషన్ తెలుసు, ఏం కావాలో తెచ్చుకోవచ్చు. ఓకేనా, ఇదే మాదిరి వాల్యూస్ చెప్పండి. ఓకేనా, కీస్ అన్ని తెచ్చుకోవచ్చు, కావాలంటే వాల్యూస్ కూడా తెచ్చుకోవచ్చు అన్ని. ఓకేనా, క్లియరా? వాల్యూ బేస్ తో కీ తెచ్చుకోవాలంటే మీరు లాజిక్ రాయాలి. వాల్యూ తీసుకోవాలంటే కీ యూజ్ చేసి డైరెక్ట్ కీ వాడచ్చు. డి డాట్ గెట్ కానీ డి స్క్వేర్ బ్రాకెట్ ఆ కీ నేమ్ ఇస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ జిప్ చెక్ అని మీకు జిప్ No Anjan. కంట్రోల్ ఎన్, జిప్ ఫంక్షనాలిటీ, జిప్ ఫంక్షనాలిటీ, New folder Anjan. ఫైల్ ఇక్కడ ఇందులోనే Okay. ZIP సేవ్ చేయి, జిప్ ఫంక్షనాలిటీ. ఆల్ఫాబెట్స్ ఈక్వల్స్ టు లిస్ట్ లో A, B, C, D. ఇంతకుముందు నువ్వు క్లాస్ నేర్చుకున్నావు, విన్నావు ఎక్కడ ఆన్లైన్ లో కూడా నేర్చుకున్నావా, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అట్లా? No Anjan, ఇదే ఫస్ట్. ఓకే, అర్థమవుతున్నాయేమో? అర్థమవుతుంది Anjan. ఓకే, నెక్స్ట్ న్యూమరిక్స్ ఈక్వల్స్ టు మ్యాచింగ్ రాయండి. 1 2 3 4 లిస్ట్ లో 1 2 3 4 లిస్ట్ లో 1 2 3 4 స్పేస్ కామా తర్వాత స్పేస్ ఎక్కడున్నా కానీ స్పేస్ ఇవ్వాలి. 4 చాలే, అక్కడ 4 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 4. కింద ప్రింట్ ఆఫ్ జిప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ న్యూమరిక్స్, ప్రింట్ ఆఫ్ జిప్ ఆఫ్ జిప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ న్యూమరిక్స్, కామా స్పేస్ న్యూమరిక్స్, సేవ్ అంటారు. ఓకేనా, అదే జిప్ ఆబ్జెక్ట్ ఇచ్చింది, దానివల్ల మనకు ఉపయోగం లేదు, ఆన్సర్ ప్రింట్ అవ్వలేదు. ఓకేనా, ఈ మ్యాటర్ ని నువ్వు ప్రింట్ చేయాలంటే ముందర ఇందాక చూపించాను కదా, టిక్ కీస్ వచ్చాయి, దానికి ఏం చేశారు కన్వర్షన్? ముందర List. LIST లిస్ట్ ఆఫ్
బ్రాకెట్స్ చాలేజ్ అమ్మా. సేవ్ అంటాను. ఏ కాంబినేషన్ లో వచ్చాయి? లిస్ట్ ఆఫ్ ఏమున్నాయి లోపల? లిస్ట్ ఆఫ్ ఏముంది? డిక్షనరీనా? డిక్షనరీ ఏంటి? కీ అండ్ వాల్యూ కాంబినేషన్ ఉంది అక్కడ. టపుల్. బ్రాకెట్స్ కనుక్కోవాలి. లిస్ట్ లోపల ఏమున్నాయి? టపుల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి టపుల్స్? 4 ఉన్నాయి. దాంట్లో ఏమి ఉంది? ఫస్ట్ ఇండెక్స్ ఏంటి? సెకండ్ ఇండెక్స్ ఏంటి? ఫస్ట్ సెకండ్. ఆల్ఫాబెట్స్ అండ్ ఆల్ఫాబెట్. ఎక్కడది? ఇంటీజర్ నెంబర్. ఆ కాంబినేషన్ వచ్చింది. ఓకేనా? ఇదే మాదిరి 2 లిస్టులు ఉండి దాన్ని డిక్షనరీ కన్వర్ట్ చేయాలనుకో, కంట్రోల్ డి, థర్డ్ లైన్ కంట్రోల్ డి. ఆ లిస్ట్ లో కన్వర్ట్ చేయాలి, లిస్ట్ పెట్టాం. ఇంకో లిస్ట్ లో కన్వర్ట్ చేయాలంటే అంతే కదా, డిక్ట్ కదా. ఇందాక చూసారు కదా, టైప్ ఏంటంటే డిఐసిజి అని వచ్చింది, ఫుల్ రాలేదు డిక్షనరీ. ఇప్పుడు చెప్పండి పా, లాస్ట్ ఆన్సర్ ఏముంది? ఎలా చెప్తున్నారు డిక్షనరీ? డిక్షనరీ కాదంటున్నా నేను. ఎలా ప్రూవ్ కీ అండ్ వాల్యూ. ఇంకా కీ అండ్ వాల్యూ కాకుండా ఇంకోటి ఏం చెప్పొచ్చు? ఫ్లవర్ బ్రాకెట్స్. అది కనిపిస్తేనే డిక్షనరీ చెప్పాలి. అర్థమవుతుందా? అవుట్పుట్ చూసి నీట్ గా మనకు క్లారిటీ రావాలా. ఒకవేళ ఫ్లవర్ ప్యాకెట్ లేకపోతే కీ అండ్ వాల్యూ కాంబినేషన్ ఏంపా? పవర్ ప్యాకెట్ లేకుండా కీ అండ్ వాల్యూ కాంబినేషన్ లో ఉంది. చేయలేమట్లా. ఓకే, ముందు వెళ్ళమ్మా. ఫ్లోర్ బ్రాకెట్ రిమూవ్ చేయి, ఫ్రంట్ అండ్ బ్యాక్. నేను నడవాలంటున్నావు, కాళ్ళు లేకుండా నడవాలంటున్నావు. నడవగలవా? AX4 ఎగ్జాంపుల్. అది సింటాక్స్ ఎర్రర్, మనం ఏం చేయలేం తమ్ముడు. ఇన్వాలిడ్ సింటాక్స్. ఫిక్స్డ్ అన్నమాట, అలా కాంబినేషన్ ఉండదు. యాక్చువల్లీ అది మనం టపుల్లో అడిగాను, ఒకసారి టపుల్లో చూసాం కదా, దానికి అడిగాను. టపుల్లో బ్రాకెట్ లో లేకపోయినా కూడా మనము ఒకసారి చేసాం కదా. అవుట్పుట్ చూపించు. ఎక్కడప్ప ఏ లైన్ గురించి మాట్లాడుతున్నావు? ఇది కాదు, మనం టపుల్స్ చేసేటప్పుడు ఒకసారి మీరు చెప్పారు కదా, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది టపుల్ ఆపరేషన్స్ అనేది. ఓకేనా, అది మన విజువలైజేషన్ ఒకటి ప్రాబ్లం. కానీ బై డిఫాల్ట్ గా నువ్వు ప్రింట్ చేసి ఇట్లాగే వస్తుంది. నువ్వు రాయడానికి మాత్రమే అది అవుట్పుట్ చూసినావు అంటే ఇట్లా వస్తుంది, బ్రాకెట్స్ వస్తుంది. అందుకే అడిగాను నేను. అది ఎంట్రీ పర్పస్ ఒకటే, అది ఎంట్రీ పర్పస్ ఒకటే. కానీ టపుల్ అంటే ఖచ్చితంగా బ్రాకెట్ ఉండాలి. ఓకే, నువ్వు లాజిక్ రాసినప్పుడు అవసరం లే, అవుట్పుట్ చూసినప్పుడు వస్తుంది, బ్రాకెట్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే, నేను ఇందాక అడిగింది ఏంటంటే ఫ్లవర్ బ్రాకెట్ లేకుండా ఏం చేయాలి, ఎట్లా ఉంటుంది అని అడిగినట్టున్నావు నాకు. ఓకేనా? సింటాక్స్ మనం ఫాలో అవ్వాలి, దాన్ని మనం ఏం చేయలేము అనమాట. ఓకేనా? క్లియర్ కదా డిక్షనరీ అంటే ఏంటో? క్లియర్. నేను గట్టి చెప్పినా, కీస్ చెప్పినా, వాల్యూస్ చెప్పినా, మిగతాటివి చూసుకొని రండి. ఇంకోటి కింద టాస్క్, డిఫరెన్స్ బిట్వీన్ పాప్ అండ్ పాప్ ఐటమ్. పాప్ అని ఎక్కడైనా ఉన్నారా? ఎక్కడ? లిస్ట్ మెథడ్. రైట్, గుడ్. డిఫరెన్స్ బిట్వీన్ పాప్ అండ్ పాప్ ఐటమ్. If you try to print, need to know about the return type. Sorry. Print need to know about the return type. Know about the return type. RETURN return type. అంటే ప్రింట్ ఆఫ్ డి డాట్ పాప్ అని ఇవ్వండి, అప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ అది కనుక్కోండి. ప్రింట్ ఆఫ్ డి డాట్ పాప్ ఐటమ్, అది అవుట్పుట్ ఏమొస్తుంది, ఏం చేస్తుంది పాప్ ఐటమ్ ఏం చేస్తుంది, అది నాకు చెప్పగలగండి. దాంట్లో ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ అన్ని చేయండి ప్రాక్టీస్. ఓకేనా? డిఫాల్ట్, అప్డేట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ చేస్తే మీకు డిక్షనరీ వచ్చేసినట్టే. క్లియర్ అప్ప టాస్క్ కూడా. లిస్ట్ లో పాప్ ఏం చేస్తుంది? లాస్ట్ ఐటమ్ ని డిలీట్ చేస్తుంది. బై డిఫాల్ట్ గా లాస్ట్ ఐటమ్ తీసేస్తుంది. ఒకవేళ మధ్యలో రిమూవ్ చేయాలంటే లిస్ట్ లో
by passing the position value. ఇండెక్స్ నెంబర్ అని ఇవ్వచ్చు. Ah. ఓకేనా? అది కాకుండా డైరెక్ట్ రిమూవ్ ఆప్షన్ కూడా ఉంది. Ah. ఓకే, అట్లా క్లారిటీగా ఉండాలి. ఏ ఆపరేషన్ సంబంధించి ఆపరేషన్ నీట్ గా ఉండాలి అంటున్నా. ఓకే, నెక్స్ట్ కొత్త టాపిక్. డిక్షనరీ కాంప్రహెన్షన్స్. కొత్త టాపిక్. లిస్ట్ కాంప్రహెన్షన్ చెప్పాం కదా, అదే మాదిరి డిక్షనరీ కాంప్రహెన్షన్స్. డిక్షనరీ కాంప్రహెన్షన్స్. nums equals to nums plural numbers. Okay. nums equals to ఓకే 1 to 10 లిస్ట్ లో కావాలి నెంబర్స్. ఏం చేస్తారు? లిస్ట్ లో నుంచి 1 to 10 నెంబర్స్ కావాలి. range. రైట్, గుడ్. రేంజ్ ఫంక్షనాలిటీ. లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1, 10. Are you sure? 11. 11. 1, space 1, space 11. Example పెట్టము. example.py. కరెక్టే, ఆడికిపోయింది కదా. లొకేషన్ వేరే చేంజ్ అయిందా? డిక్షనరీ ఆపరేషన్స్ ఉంది, కాంప్రహెన్షన్ కదా. ఓకే. example.py కింద ప్రింట్ ఆఫ్ లిస్ట్ లో కావాలనుకుంటే లిస్ట్ కంప్రెషన్ అంటే ఏం చేస్తారు? ఎందుకు వాడతారు లిస్ట్ కంప్రెషన్? చెప్పినాం కదా మనం. సింగిల్ లైన్ ఒకటే కదా ఆన్సర్. మెయిన్ చెప్పట్లే మీరు. లిస్ట్ కాంప్రెషన్ ఎందుకు వాడతారు? టు గెట్ అవుట్పుట్ ఇన్ ద లిస్ట్. అది లిస్ట్ కంప్రెషన్ లిస్ట్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు నాకు వద్దు, డిక్షనరీ కంప్రెషన్ కావాలనుకుంటాం. ఏం చేస్తాం? ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్. రైట్, గుడ్. ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేయమ్మా. ఫర్ నంబర్ ఇన్ nums. కీ అండ్ వాల్యూ ఎక్కడ పెట్టాలి? nums తర్వాత ఫర్ ముందర? ఓకే, num కోలన్ కీ అండ్ వాల్యూ కాంబినేషన్ ఎట్లుంటుందో తెలుసు కదా మనకి. కోలన్ స్పేస్ num కోలన్. కరెక్టే, అక్కడ అవసరం లేదు, కొటేషన్ అవసరం లేదు, ఎందుకంటే వేరియబులే కదమ్మా. num కోలన్ స్పేస్ num $2 స్పేస్. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? స్క్వేర్ వాల్యూస్. అదే మొత్తం అవుట్పుట్ ఏమొస్తుంది? స్క్వేర్ వాల్యూస్ వచ్చాయి. 1:1 14,916. రైట్, గుడ్. ఓకేనా? డిక్షనరీ రూపంలో 1 to 10 వరకు కోటి స్క్వేర్ వస్తుంది అనమాట. 1:1, 2:4, 3:9 అట్లా వస్తుంది. 7 రన్. కోడ్ చూపించు. క్లియరా? అవుట్పుట్ చూసి అర్థమైందా? డిక్షనరీ క్రియేట్ చేయాలంటే కీ అండ్ వాల్యూ కాంబినేషన్ ఉండాలి. ఆ కీ ఏం కావాలి, వాల్యూ ఏం కావాలి, నువ్వు డిసైడ్ చేసుకుంటావు అంతే. ఇప్పుడు అన్ని వచ్చినాయి కదప్ప 1 to 10. నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ స్క్వేర్ అవ్వాలి. Ctrl D, దాన్ని టచ్ చేయొద్దు. Ctrl D. ఇఫ్ కండిషన్ ఎక్కడ రాస్తావు? ఇఫ్ కండిషన్ బిఫోర్ చివర. రైట్, గుడ్. ఎలా కనుక్కుంటావు ఈవెన్ నెంబర్ అని? పర్సెంటేజ్ ఆఫ్ 2 = 0. గుడ్. 7 రన్. నెక్స్ట్ ఓన్లీ ఆడే కావాలి. నాట్ ఈక్వల్ టు 1. నో, టచ్ చేయొద్దు. నాట్ ఈక్వల్స్ టు 1 అని కాదు చెప్పాల్సింది, ఎల్స్ పార్ట్ ఈక్వల్స్ టు 1 అని చెప్పాలి. నాట్ ఈక్వల్ టు 0 అని పెట్టినా ఓకే కదా. ఓకే, కానీ రివర్స్ పెట్టుకుంటుంది దాని అర్థం. రిమైండర్ 1 అయితేనే కదా మనకి ఆడ్ నెంబర్ అయ్యేది. ఓకే, అర్థమైందా? తెలుసా మనకి లిస్ట్ కంప్రెషన్, డిక్షనరీ కంప్రెషన్ ఈజీ కదా.
కింద టాస్క్ డిక్షనరీలో కింద ఓపెన్ చేయమని టాస్క్. ఓకే, కొటేషన్ లోపల కొటేషన్ అవసరం లేదు. 1:1 కొటేషన్ అవసరం లేదు. 1:, ఒకవేళ ఈవెన్ అయితే కింద స్క్వేర్ చేయాలి. స్క్వేర్ పెట్టమా, స్క్వేర్ వాల్యూ పెట్టు. 1 కమా 1 అనేది ఏంటి? ఆడా? Odd. ఈవెన్ అయితే క్యూబ్ చేయండి, ఆడ్ అయితే స్క్వేర్ చేయండి. ఇప్పుడు స్క్వేర్ చేయాలి దీన్ని. స్పేస్ 4. ఇది ఆడ్ కాబట్టి ఈవెన్ కాబట్టి స్క్వేర్ చేసినాం. 4 కమా 3 అనేది ఏంటి? Odd. ఆడ్ కాబట్టి ఏం చేయాలి? స్క్వేర్. క్యూబ్ చేయమన్నాం. 27. 27 27. కరెక్టే. 27 కమా 4 కి ఏమేమి వస్తుంది? Square. కమా 4 స్క్వేర్ అంటే 16 స్క్వేర్. ఓకే, కింద రాసుకోమ్మా. ఇఫ్ కింద 7th లైన్ లో ఇఫ్ ఈవెన్ నీడ్ టు స్క్వేర్ ఎల్స్ క్యూబ్. క్లియరా? అర్థమైందప్ప? అన్నిటికీ రాయాలి అట్లా. ఓకేనా? టాస్క్ అర్థమైందా? Yes, Anjan. ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? సరే, ముందు క్లాస్ ఇచ్చాను. అది ఆడు ఈవెన్ కనుక్కోండి మీరే అని చెప్పి లిస్ట్ కాంప్రహెన్షన్ వాడు కనుక్కోమన్నాం. చేశారా టాస్క్ ఎవరన్నా? చేశాను. ఓపెన్ చేయమంటాడు. Yes, Anjan. ఆ కోడ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయమది. ఏమంటుంది? మిగతా వాళ్ళు చేయలేదు కదా, ఒకసారి వినండి. చేయని వాళ్ళు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయమని కోడ్. Okay, Anjan. First, I am going to take the for loop. So all the numbers is present in the numbers list. So I am taking one after one. So if one modulus of 2 equals to 0, then it is going to be print as even, or else it will be print as odd. ఓకే, చెప్పినాం కదా సింగిల్ లైన్ లో ఎట్లా వాడాలి ఇఫ్ ఎల్స్ అనేది. అదే ఇక్కడ వాడినాం. ఇఫ్ ఒకటి అయితే ఎక్కడ వాడతారు? ఓన్లీ ఇఫ్ అయితే After for loop. ఓకేనా? రైట్. ఒకవేళ రెండు వాడాలంటే ఇఫ్ ఎల్స్ వాడాలన్నప్పుడు Before for loop. ఓకే, ఆ క్లారిటీ ఉంది అందరికి? ఇది నాకు జాబ్ వచ్చినాక 6 ఏళ్ళ వరకు తెలుదు. ఓకేనా? నేను ఏం నేర్చుకున్నానో ఆ రియల్ టైం వర్క్ లోనే మీకు చెప్తున్నా. ఎక్కడ మీరు ఇబ్బంది పడకూడదని పర్ఫెక్ట్ గా చదువుకోండి మీరు. ఓకే, ఇంత సబ్జెక్ట్ ఎవరు చెప్పారు మీకు ఆన్లైన్ లో? ఛాన్స్ వచ్చింది కాబట్టి బాగా చదువుకోండి. వస్తే జాబ్ వస్తే నిలబెట్టుకోవాలి. అట్లా ఆప్షన్. ఓకేనా? ఇనిషియల్ ప్రియాంక, ఇనిషియల్ ఏంటమ్మా? వి ప్రియాంకనా? Yes, Anjan. నాకు ఒక టైం ఇస్తారు కొద్దిసేపు, అటెండెన్స్ అంతా వేసుకుంటున్నాను నేను. ఇంకా చేయలేదు. నెక్స్ట్ లోకేష్, ఇనిషియల్ ఏంటమ్మా? ఓ లోకేష్. నెక్స్ట్ మంజునాథ్, ఇనిషియల్ ఏంటి? సి. మంజునాథ్. నెక్స్ట్ భాను, ఇనిషియల్ ఏంటి? డి. భాను.
నెక్స్ట్ సాయి ఇన్సిల్ ఏంటి? ఎస్. ఎస్ సాయి. ప్రియాంక నువ్వు రెఫర్ బై ఎవరమ్మా? రజితనా? ఎస్ అంజన్. రజిత. ఓ లోకేష్ రెఫర్ బై దాదాపీర్? దాదాపీర్. సి మంజునాథ్ రెఫర్డ్ బై? నా డైరెక్ట్ కాల్ చేసావు నా నెంబర్ వచ్చి తీసుకొని. అంటే ఎవరు ఇచ్చారు నెంబరు? ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? అంటే జనాన్న అని చెప్పారు వాళ్ళు. జనార్దన్ అంటే లోకేష్ మీ ఫ్రెండేనా? కాదన్న, మన ఊరి సైడ్ జనార్దన్ అన్న అని కాల్ చేశారు. ఓకే ఓకే ఓకే. వేమలపల్లి? అవునా, వేమలపల్లి. రైట్ రైట్. అంటే కండక్టర్ కదా? అవునా అవునా. రైట్ రైట్ రైట్. నెక్స్ట్ డి బాను రెఫర్డ్ బై అనిల్. నెక్స్ట్ సాయి ఎస్ సాయి రెఫర్డ్ బై స్నేహరాజ్. నెక్స్ట్ సిరాజ్ రెఫర్ड బై रजिता. यस सर. सिराज आपका इनिशियल क्या है? हाँ यस सर. इनिशियल बताओ ना. एज इनिशियल ये है, पूरा नाम क्या है आपका? सिराज अंसारी. SCRAJANSARI. ओके ओके. ఫీడ్బ్యాక్ చేయలేదు మీకు, అందుకు ఫీడ్బ్యాక్ కోసం నెగ్లెక్ట్ చేస్తున్నాను. రుచిత రెఫర్డ్ బై మీ. రుచిత ఇనిషియల్ CH. రుచిత రెఫర్డ్ బై సెల్ఫ్. ఓకే.